ఏంటి గణేష్ ఎలా చేసావు? నీ బర్త్డేని గ్రాండ్ గా చేద్దాం అనుకున్నాను. ఏడ్చేర్లే, మీ సెలబ్రేషన్స్ నాకు తెలియవేటి. చందా పేరు చెప్పి దందా చేస్తారు. పైగా నా విగ్రహాన్ని కొనడానికి పెళ్లి సంబంధాల్లో పిల్లని చూడడానికి వెళ్ళినట్టు పొలోమను 10 మంది వెళ్తారు. అందులో ఒకడికి ఆ బొమ్మ నచ్చిందని, ఇంకోటికి ఈ బొమ్మ నచ్చిందని. నా కర్మ ఏంటంటే అక్కడ ఉన్నవన్నీ నా బొమ్మలే. మళ్ళీ తీరా 10 మందికి ఒక బొమ్మ నచ్చాక అమ్మేటోడు అలుసుగా తీసుకొని 10,000 15,000 అని బాంబు పేలుస్తాడు. ఎందుకురా బాబు ఇంత రేట్ అంటే కలకత్తా నుంచి తెప్పించామంటాడు. నాకు అర్థం కానిది ఏంటంటే ఎక్కడైతే నేను కలకత్తా నుంచి అయితే నాకన్నా మునగాడు వస్తాడా, అక్కడ కూడా నేనే కదా. సరేలే, జరిగిందేదో జరిగింది, నా భక్తులే కదా, కూల్ బ్రో అని చిల్లయ్యే లోపు నన్ను పందిర్లో పెట్టి ముసుగు తీసి నాకన్నా పొడుగుండే సౌండ్ బాక్సులు 2 నా చెవులు పక్కన పెట్టి గణేష్ అని చెప్పి నా పాటలను కూనీ చేస్తాను. ఇవన్నీ చూస్తూ 9 రాత్రులు గడిపాక సరేలే సాయంత్రం అనిపిస్తారులే అని కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే అప్పుడు మొదలవుతాదిరా నా నిమజ్జనం వ్యాన్ ముందు 90 వేసి నాగిని డాన్స్ చేస్తారు. 9 రోజులు వాళ్ళతో కలిసి ఉన్నానని నన్ను కూడా వాళ్ళ ఫ్రెండ్ లా ట్రీట్ చేస్తారా ఏంటి? అబ్బా అబ్బా అబ్బా, మునిగినంత వరకు మనశ్శాంతి ఉండదురా బాబు.